హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ప్రసాద్. ఈరోజు మనం ఏజెస్ అండ్ యావరేజ్ చాప్టర్ చేయబోతున్నాం. రమ్య మ్యారేజ్ అయ్యి 10 సంవత్సరాలు అవుతుందన్నమాట. నేను తన ఏజ్ ఏమనుకుంటున్నానంటే ఎక్స్ అనుకుంటున్నాను. అప్పుడు 10 సంవత్సరాల క్రితం తన ఏజ్ ఎంత అవుతుంది? ఎక్స్ మైనస్ 10 అవుతుంది. సో వాళ్ళు ఏం చెప్పారంటే 1/5 టైమ్స్ ఆఫ్ మ్యారేజ్ ఏజ్ తనది అవుతుందన్నమాట. అసలు 1/5 ఎలా రాసుకోవచ్చు అంటే 5 1 5 ప్లస్ 1 6 6/5 కింద రాసుకోవచ్చు. సో తన ఓల్డ్ ఏజ్ని ఇంటూ 6/5 చేసామంటే ఏమొస్తుందంటే తన ఏజ్ వస్తుందని చెప్పారు. సో దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు? 6/5 ఎక్స్ మైనస్ 6/5 ఇంటూ 10 ఈక్వల్ టు ఎక్స్. ఇది 2 సార్లు పోతుంది. సో ఈ ఎక్స్ ఇటు వస్తుంది, ఈ 12 అటు పోతుంది. అప్పుడు ఎంత అవుతుంది? 6/5 ఎక్స్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 12. ఇక్కడ ఎక్స్ కామన్ తీసుకున్నామంటే 6/5 మైనస్ 1 ఈక్వల్ టు 12. 6/5 మైనస్ 1 దీన్ని ఎలా రాసుకోవచ్చు? 6 మైనస్ 5 డివైడెడ్ బై 5. 5 ఎల్సిఎం అవుతుంది కాబట్టి ఇది ఎంత అవుతుంది? 1/5. అంటే దీని వాల్యూ 1/5. ఎక్స్ ఇంటూ 1/5 ఈక్వల్ టు 12. ఎక్స్ ఎంత అవుతుంది? 60. సో తన ఏజ్ ఎంత అంటే 60 అనమాట, రమ్య ఏజ్. తన డాటర్దేమో 1/10 ఏజ్ అంట. అంటే 60 ఇంటూ 1/10 ఎంత అవుతుంది? 6 సంవత్సరాలు అవుతుంది. ఏ బికి ఏజ్ ఎంత అంటే 80 ప్రస్తుతం. ఇఫ్ ద రేషియో ఆఫ్ దర్ ఏజెస్ ఆఫ్టర్ 8 years విల్ బి 8 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఏజ్ ఎంత అవుతుందంటే, సో ఏ డివైడెడ్ బై బి ప్లస్ 8, ఇది కూడా ప్లస్ 8, ఎందుకంటే 8 సంవత్సరాల తర్వాత వీళ్ళ ఏజ్ ఎంత అవుతుందంటే 17 to 15 రేషియో అవుతుంది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 15A ప్లస్ 8 ఇంటూ 15 120, 17B ప్లస్ 17 ఇంటూ 8. మనం ఏం కనుక్కోవాలంటే బి ఏజ్ ఎంతో కనుక్కోవాలి. ఇప్పుడు 15A మైనస్ 17B ఈక్వల్ టు ఎంత అవుతుంది? 136 మైనస్ 120 16 అవుతుంది. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. మనం కనుక్కోవాల్సింది ఏంటి? బి. అంటే ఈ ఈక్వేషన్ని ఇంటూ 15 టైమ్స్ చేశారంటే ఏ రెండిట్లో సమానం అవుతుంది. అప్పుడు ఇది ఎంత అవుతుంది? 15A ప్లస్ 15B 15 ఇంటూ 80 1200. ఒకటో ఈక్వేషన్లో నుంచి రెండో ఈక్వేషన్ మైనస్ చేస్తే మనం కనుక్కోవచ్చు అనమాట. సో మైనస్ 17B ఈక్వల్ టు 16. దీన్ని మైనస్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. 15A క్యాన్సిల్. 15 ప్లస్ 17 32B. ఇది ఎంత అవుతుంది? 1200 మైనస్ 16 1184. 4 8లు 4 2లు బ్యాలెన్స్ 38, 9 సార్లు 36, బ్యాలెన్స్ 24, 6 సార్లు పోతుంది అనమాట. 8 3లు 24, బ్యాలెన్స్ 56, 7 సార్లు పోతుంది. సో బి ఏజ్ ఎంత అంటే 37 సంవత్సరాలు. 3 రెట్లు సుజాత ఏజ్ అంటే 3 years ఈజ్ 5 years మోర్ అంటే 5 ఎక్కువ. సో ఈక్వల్ టు 5 ప్లస్ 2 టైమ్స్ ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ వనిత. వనిత ఏజ్కి 2 రెట్లు ఎక్కువ అంట. సో ఈక్వల్ టు 2A. ఆఫ్టర్ 3 years 3 సంవత్సరాల తర్వాత 3 టైమ్స్ ది ఏజ్ ఆఫ్ వనిత. సో వనిత ఏజ్ 3 సంవత్సరాల తర్వాత అంటే అంత V+3 3 రెట్లు అనమాట. సో అంటే 3 ఇంటూ V+3 విల్ బి 4 years లెస్ దెన్ 4 టైమ్స్ ది ఏజ్ ఆఫ్ సుజాత. ఇది ఎంత అంటే ఏజ్ 4 టైమ్స్ ది ఏజ్ ఆఫ్ సుజాత అంటే 4 ఇంటూ సుజాత ఏజ్ ఎంత? ఎస్. ఇక్కడ 3 సంవత్సరాల తర్వాత కాబట్టి ప్లస్ 3. ఎంత తక్కువ అంటున్నాడు ఈ ఏజ్ దీనికంటే? 4 సంవత్సరాలు తక్కువ అంటున్నాడు. అంటే ఇందులో నుంచి 4 తీయాలి. సో ఇదొక ఈక్వేషను, ఇదొక ఈక్వేషను. దీన్ని సాల్వ్ చేశానంటే 3V ప్లస్ 9 ఈక్వల్ టు 4S ప్లస్ 12 మైనస్ 4. 3V మైనస్ 4S ప్లస్ 9 ఇది ఎంత అవుతుందంటే 8 అవుతుంది. 9 మైనస్ 8 ఎంత? 1 ఈక్వల్ టు 0. సో ఇది ఈక్వేషన్ 2 అనమాట సాల్వ్ చేశాక. ఇప్పుడు ఈ ఈక్వేషన్ను కూడా మనం ఇలా మార్చుకుందాం. 3S మైనస్ 2V మైనస్ 5 ఈక్వల్ టు 0. సో ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. మనం ఏం చేస్తాము? రెండు ఈక్వేషన్లు క్యాన్సిల్ చేసేదాను ఏదన్నా ఒకటి కనుక్కోవాల్సి వచ్చింది. ఇక్కడ 4S ఉంది, ఇక్కడేమో 3S ఉంది. దీన్ని ఇంటూ 3 చేయండి,
దీన్ని ఇంటూ 4 చేయండి. అప్పుడు రెండు ఏమవుతాయి? సమానం అవుతాయి. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 12s మైనస్ 8v మైనస్ 4 5లు 20 ఈక్వల్ టు 0. దీన్ని కూడా అలాగే మల్టిప్లై చేయండి. 9v 4 ఇంటూ 3 12. సో 12s ఇదంతా మైనస్లో ఉంది, ఇదేమో ప్లస్లో ఉంది. 3 1 3. సో +3 ఈక్వల్ టు 0. ఇది డైరెక్ట్గానే ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయబడలేదు. జస్ట్ ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని యాడ్ చేస్తే ఇది క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. 9v మైనస్ 8v v అవుతుంది. -20 + 3 -17 అవుతుంది. సో v ఏజ్ ఎంత అంటే 17. మనం ఏం కనుక్కోవాలి ఇప్పుడు? దీన్ని యూజ్ చేసుకునేదను మనం ఎస్ కనుక్కుందాం. ఒకటో ఈక్వేషన్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 12s మైనస్ 8 ఇంటూ 17 మైనస్ 20 ఈక్వల్ టు 0. ఇప్పుడు 12s ఎంత అవుతుందంటే 20 ప్లస్ 8 ఇంటూ 17 136 మొత్తం 156 అవుతుంది. 156 అయితే 12 టేబుల్లో 13 సార్లు పోతుంది. ఎస్ ఏజ్ ఎంత అంటే 13. మనకి వి ఏజ్ ఎంత తెలుసు? 17 తెలుసు. ఇప్పుడు వి ఏజ్ ఎస్ కంటే ఎంత ఎక్కువ? 4 సంవత్సరాలు ఎక్కువ. 17 మైనస్ 13 4. రాజ్కి తన సిస్టర్కి యావరేజ్ ఏజ్ ఎంత అంటే ఈ 2 కాబట్టి /2 8 అంట. సో రాజ్ తన సిస్టర్ ఏజ్ ఎంత అవుతుంది? 2 × 8 16 అవుతుంది. ఇఫ్ రాజ్ ఏజ్ ఈస్ 10 years దెన్ ఫైండ్ ద ఏజ్ ఆఫ్ సిస్టర్. ఇప్పుడు ఈ ఏజ్ ఏమో 10 అని చెప్తున్నాడు. సో అప్పుడు ఎంత? 10 + s ఈక్వల్ టు 16. వాళ్ళ సిస్టర్ ఏజ్ ఎంత అవుతుంది? 16 - 10 6 సంవత్సరాలు. ఈనా వాస్ బోర్న్ 4 years ఆఫ్టర్ హర్ పేరెంట్స్ మ్యారేజ్. సో మ్యారేజ్కి ప్లస్ 4 సంవత్సరాలు తర్వాత ఈనా పుట్టిందనమాట. హర్ మదర్ ఈస్ 3 years యంగర్ దెన్ హర్ ఫాదర్. సో వాళ్ళ మదర్ ఏజ్ వాళ్ళ ఫాదర్ ఏజ్లో నుంచి 3 సంవత్సరాలు తీసేస్తే వాళ్ళ మదర్ ఏజ్ వస్తుంది. అండ్ 24 years ఓల్డర్ దెన్ ఈనా. సో వాళ్ళ ఈనా అనే ఏజ్ ప్లస్ 24 ఏమో వాళ్ళ మదర్ ఏజ్. ఈనా అనేది వాళ్ళ డాటర్ అనమాట. హూ ఈస్ 13 years ఓల్డ్. సో తన ఏజ్ 13. అప్పుడు ఇదంతా 13 + 24 ఈక్వల్ టు వాళ్ళ మదర్ ఏజ్ అవుతుంది. అప్పుడు వాళ్ళ మదర్ ఏజ్ ఎంత? 37. వాళ్ళ ఫాదర్ ఏజ్ ఎంత అవుతుంది అప్పుడు? 37 + 3. సో వాళ్ళ ఫాదర్ ఏజ్ 40 సంవత్సరాలు. మనం ఈయన వాళ్ళ ఫాదర్ ఎప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు, ఆ ఏజ్ ఎంతో కనుక్కోవాలన్నమాట. ఏ ఏజ్లో మ్యారేజ్ చేసుకున్నారని. సో తన ప్రస్తుతం ఏజ్ 40. వాళ్ళ మ్యారేజ్ అయిన 4 years తర్వాత ఈయన పుట్టింది. ఈయన ప్రజెంట్ ఏజ్ 13. తను 4 years తర్వాత పుట్టిందంటే సో +4. వీళ్ళ పెళ్ళయ్యి 17 సంవత్సరాలు అయింది అనమాట. సో తన ఏజ్ ప్రస్తుతం 40. తనకు పెళ్ళైపోయి 17 సంవత్సరాలు అయింది. ఇప్పుడు పెళ్ళప్పుడు తన ఏజ్ ఎంతంటే 40 - 17 23 సంవత్సరాలకి వాళ్ళ నాన్నకు పెళ్ళైనప్పుడు ఏజ్. మనకి రేషియో ఇచ్చాడు అనమాట. ఏమి రేషియో అంటే నీలంకి రజనీకి వాళ్ళ ఏజ్ రేషియో ఇచ్చాడు ప్రస్తుతంది. ఇది 6, ఇది 5. మనకి ఏమో ఏజ్ రేషియో అంత తెలియదు కాబట్టి నేను కామన్గా x తీసుకుంటున్నాను. తన ఏజ్ 6x అయితే తన ఏజ్ 5x. 6 సంవత్సరాల తర్వాత ఇదే ఏజ్ రేషియో ఎంత అవుతుందంటే 13 to 11 అవుతుంది. వాళ్ళ ఏజ్ ప్రస్తుతానికి ఎంత? 6x / 5x. 6 సంవత్సరాల తర్వాత అంటే +6 +6. వాళ్ళ రేషియో ఎంత అవుతుంది? 13/11. క్రాస్ మల్టిప్లై చేస్తే 66x + 66 ఈక్వల్ టు 13 × 5 65x ప్లస్ 6 × 13 78. 66 - 65 x అవుతుంది. 78 - 16 12 అవుతుంది. సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రజనీ మనల్ని అడిగారు అనమాట. ఇది 5x. మనకి x వాల్యూ ఆల్రెడీ తెలుసు. సో 5 × 12 60. 5 సంవత్సరాల క్రితం యావరేజ్ ఏజ్ ఆఫ్ 4 పర్సన్లు A, B, C + D / నలుగురు కాబట్టి /4. వీళ్ళ ఏజ్ మొత్తం కలిపితే ఎంత అవుతుంది? 45 × 4 160 + 20 180 అవుతుంది. 5 సంవత్సరాల క్రితం వీళ్ళ ఏజ్ 180 అందరిది కలిపి. ఇప్పుడు ప్రస్తుతం అంటే అందరికీ 5 సంవత్సరాలు కలపాలి కదా. సో ఎంత అవుతుంది? 4 5లు 20 కలపాలి. సో +20. ప్రస్తుతం ఏజ్ ఎంత వీళ్ళది? 200. మనకేం చెప్పాడు? A + B + C + D. ఇంకొకటిని కలుపుకోండి ఇందులో ఈ అనేవాడిని. అప్పుడు వీళ్ళ యావరేజ్ ఎంత అవుతుందంటే 49 అవుతుందంట. మనకి ఏజ్ వీళ్ళకి తెలుసు కదా, A + B + C + D. సో 200
ప్లస్ ఈ ఈక్వల్ టు 5 అటుపోతే ఏమవుతుంది 49 ఇంటూ 5 ఎంత 245. అప్పుడు ఈ ఏజ్ ఎంత అవుతుంది 245 మైనస్ 245 సంవత్సరాలు. 6 సంవత్సరాల క్రితం ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ రవి టు లక్ష్మి ఎంత 6 డివైడెడ్ బై 5. మనం మామూలుగా ఎలా రాసుకుంటాం 6x 5x. ఇది 6 సంవత్సరాల క్రితం కాబట్టి ప్లస్ 6 ప్లస్ 6. 4 years హెన్స్ అక్కడి నుంచి 4 సంవత్సరాల తర్వాత వాళ్ళ రేషియో ఎంత అంటే 11:10 అంట. అంటే 4 సంవత్సరాల తర్వాత అంటే ప్లస్ 4 ఎంత అవుతుంది 11/10. సో 6x ప్లస్ 10 ఇంటూ 10 11 ఇంటూ 5x ప్లస్ 10 60x ప్లస్ 100 ఈక్వల్ టు 55x ప్లస్ 110. 5x ఈక్వల్ టు 10, x ఈక్వల్ టు 2. మనం ఏం కనుక్కోవాలి ప్రజెంట్ ఏజ్ కనుక్కోవాలి. ఎవరిది రవిది కనుక్కోవాలి. ఇది రవి టు లక్ష్మి రేషియో అనమాట. మనం రవిది కనుక్కోవాలి అంటే ఇది కనుక్కోవాలి. సో రవి ఏజ్ ఎంత 6x ప్లస్ 6, అది ప్రజెంట్ ఏజ్ అనమాట. సో 6 ఇంటూ 2 ప్లస్ 6 ఈక్వల్ టు 12 ప్లస్ 6 18 సంవత్సరాలు. ప్రజెంట్ ద ఏజ్ ఆఫ్ ఫాదర్ ఈస్ 3 times ది ఏజ్ ఆఫ్ హిస్ డాటర్. సో ప్రస్తుతానికి వాళ్ళ ఫాదర్ ఏజ్ ఎంత అంటే 3 రెట్లు అనమాట వాళ్ళ డాటర్ ఏజ్ కంటే. 10 సంవత్సరాల తర్వాత ఫాదర్ ఏజ్ ఎంత అవుతుందంటే 2 రెట్లు అవుతుంది డాటర్ ఏజ్ కంటే. సో ఎఫ్ ప్లస్ 10 ఈక్వల్ టు 2 రెట్లు అవుతుందంటే 2 ఇంటూ డాటర్ ఏజ్. సో డాటర్ ఏజ్ అంతా డి ప్లస్ 10 ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత కాబట్టి. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి డాటర్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంతో కనుక్కోవాలి. మనకేం తెలుసు ఫాదర్ ఈక్వల్ టు 3 times ఆఫ్ డాటర్, అది ప్రజెంట్ ఏజ్ అని మనకు తెలుసు. దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 3d ప్లస్ 10 ఈక్వల్ టు 2d ప్లస్ 20. అప్పుడు 3d మైనస్ 2d d 20 మైనస్ 10 10 years. ఫాదర్ కొడుకు ఏం చెప్తున్నాడంటే నా ఏజ్ ఎంత అంటే నువ్వు పుట్టినప్పుడు ఇప్పుడు నీ ఏజ్ ఎంతో అంతే అని చెప్తున్నాడు. ఇప్పుడు సపోజ్ సన్ ఏజ్ ఎక్స్ అనుకుందాము. అప్పుడు వాళ్ళ ఫాదర్ ఏజ్ ఎంత అవుతుంది 2x అవుతుంది. ఎందుకు ఇలా అవుతుందంటే పుట్టక ముందు తన ఏజ్ ఎక్స్, ఇప్పుడు పుట్టాక సన్ ఏజ్ కూడా ఎక్సే అవుతుంది. సో 2xలో అయితే ఎంత అవుతుంది 2x అవుతుంది అనమాట. మనకేం తెలుసు ఫాదర్ యొక్క ప్రజెంట్ ఏజ్ తెలుసు ఎంత 40. సో 2x ఈక్వల్ టు 40. అప్పుడు x ఎంత అవుతుంది 20 సంవత్సరాలు అవుతుంది. కానీ వాడు మనల్ని ఏం కనుక్కోమన్నాడు వాడి సన్ను ఏజ్ 5 సంవత్సరాల క్రితం. అప్పుడు 20 మైనస్ 5 15 సంవత్సరాలు. యావరేజెస్ చాప్టర్ చేయబోతున్నాము మనం ఇప్పుడు. ఏ క్రికెటర్ హ్యాస్ ఎ మీన్ స్కోర్ ఆఫ్ 88 runs. మీన్ అంటే యావరేజ్ అనమాట. 9 innings తన యావరేజ్ స్కోరు 88 runs అనమాట. ఇప్పుడు 10వ innings తను ఎంత కొడితే తన యావరేజ్ 92 అవుతుంది. ఇప్పుడు 9 innings తన యావరేజ్ ఎంత పెరగాలి 4 పెరగాలి. అప్పుడు 9 4 36. సో ఈ 36 పెరిగితే ఏమవుతుందంటే యావరేజ్ ఇప్పుడు 92 అవుతుంది. మళ్ళీ తను ఏం చేయాలి 10వ innings కూడా 92 కొట్టాలి. సో ప్లస్ 92. టోటల్ ఎంత కొట్టాలి 128 రన్లు కొట్టాలి. ఒక స్టూడెంట్ 3 టెస్టులో తన యావరేజ్ స్కోర్ ఎంత అంటే n పాయింట్స్. అప్పుడు ముగ్గురిది స్కోర్ ఎంత n+n అవుతుంది. ఇఫ్ షీ ఎక్సీడ్స్ హర్ ప్రీవియస్ స్కోర్ బై 20 points, వీటికంటే 20 ఎక్కువ స్కోర్ చేసింది అనుకోండి 4th టెస్ట్లో, అప్పుడు 4 టెస్టుల యొక్క యావరేజ్ ఎంత అవుతుంది అని అడుగుతున్నారు. సో ఇది ఎంత రాస్తాము ఇది 20+n అనమాట. ఎందుకంటే తను 20 points ఎక్కువ స్కోర్ చేసింది. ప్రీవియస్ స్కోర్ ఎంత n కంటే. సో డివైడెడ్ బై 4 ఎంత అవుతుంది 4n + 20 డివైడెడ్ బై 4. 4 కామన్ తీస్తే n+5 డివైడెడ్ బై 4. తన యావరేజ్ ఎంత అవుతుందంటే n+5 అవుతుంది. ద యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ఎ పర్సన్ ఇన్ ఎ సర్టైన్ ఫ్యామిలీ ఆఫ్ 5 is 10,000. వీళ్ళ యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఎంత అంటే 5 మందికి 10,000. సో 5 ఇంటూ 10,000 ఎంత 50,000 అవుతుంది. ఇది వీళ్ళ ఫ్యామిలీ టోటల్ ఇన్కమ్ అనమాట. ఇప్పుడు ఏమైందంటే యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ఎ పర్సన్ ఇన్ ద సేమ్ ఫ్యామిలీ ఇంక్రీజ్డ్ బై 1,20,000 per year. ఇందులో ఒకళ్ళ ఇన్కమ్ ఎంత పెరిగిందంటే 1,20,000 per year పెరిగింది. మరి ఒక మంత్కి ఎంత పెరిగిద్ది డివైడెడ్ బై 12 చేశారంటే 10,000 పెరిగిద్ది ఒక నెలకి. అప్పుడు దీని మీద ఎంత యాడ్ అవుతాయి టోటల్ 10,000. అప్పుడు వీళ్ళ కొత్త మంత్లీ ఇన్కమ్ ఎంత అయింది 60,000 అవుతుంది. ఇది ఎంతమందికి 5 మందికి. సో కొత్తగా ఎంత అవుతుంది యావరేజ్ 12,000. ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద 5 టర్మినల్ ఎగ్జామ్స్ ఇస్ 60. 5 మంది యొక్క యావరేజ్ స్కోర్ 60. మరి టోటల్ ఎంత 5 ఇంటూ 60 300. ద యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 2 టర్మినల్ ఎగ్జామ్స్ ఇస్ 30.
ఫస్ట్ 2 ఎగ్జామ్స్ది యావరేజ్ ఎంత అంటే 30 అంట. సో ఆ 2 ఎగ్జామ్స్ టోటల్ మార్క్స్ ఎంత అంటే 60. మిగిలింది లాస్ట్ 3 ఎగ్జాములది. సో ఇదెంత టోటలు 240. మిగిలింది ఎంత 3 కాబట్టి డివైడెడ్ బై 3 ఎంత అవుతుంది యావరేజ్గా 80 అవుతుంది. యావరేజ్ స్కోర్ ఆఫ్ ఏ బ్యాట్స్మెన్, ఒక బ్యాట్స్మెన్ యొక్క యావరేజ్ స్కోరు 50 ఇన్నింగ్స్లకి 46.4 అనమాట. ఇప్పుడు 60 ఇన్నింగ్స్ల తర్వాత తన యావరేజ్ స్కోర్ ఎంత పెరిగిందంటే 2.6 పెరిగిందనమాట. అంటే ఎంత అన్నట్టు 48 ప్లస్ ఈ పాయింట్స్ యాడ్ చేస్తే 49. సో తన యావరేజ్ ఇంత పెరిగిందనమాట. వాట్ ఈస్ హిస్ యావరేజ్ స్కోర్ ఇన్ ద లాస్ట్ 10 innings? ఈ మధ్యలో తను ఎన్ని రన్స్ కొట్టాడు, వాటికి యావరేజ్ ఎంత, అది మనల్ని కనుక్కోమంది. 50 ఇంటూ 46.4, 0 ఇంటూ ఏది చేసినా 0, 5 4 20, 5 6 30, పైన 2, 20 ప్లస్ 3. సో పాయింట్ పక్కన ఉంది కాబట్టి ఒక పాయింట్. సో ఈ టోటల్ స్కోర్ ఎంత అంటే 2320 రన్లు. ఇక్కడ 60 ఇంటూ 49, 0, 6 9 54, 24 ప్లస్ 5 2940. సో ఇది 2940. వీటి రెండింటికి మధ్య వ్యత్యాసం ఎంత 620. అది ఎన్ని ఇన్నింగ్స్లకి 10 ఇన్నింగ్స్లకి. సో యావరేజ్ ఎంత అవుతుంది 620 డివైడెడ్ బై 10. 0 0 క్యాన్సిల్ అయితే 62. మ్యాథ్స్లో 5 స్టూడెంట్స్ యావరేజ్ ఎంత అంటే 65. సో అప్పుడు టోటల్ ఎంత 5 ఇంటూ 65, 325 వీళ్ళ స్కోరు. ఇందులో ఏమైందంటే ఒక స్టూడెంట్ మార్క్స్ తప్పుగా వేశారనమాట. 37 మార్క్స్ వేయాల్సింది 73 మార్క్స్ వేశారు. అప్పుడు 73 ఇందులో తప్పు రాసినట్టు కాబట్టి మైనస్ చేయండి. కరెక్ట్ ఎంత 37. సో ప్లస్ 37. ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం ఎంత ఉందో అది చేసేస్తే మనం డైరెక్ట్గా సరిపోతుంది. వీటి రెండింటికి మధ్య వ్యత్యాసం ఎంత ఉంది 36. ఎంత మైనస్. సో 325లో నుంచి 36 తీసేస్తే మనకు సరిపోతుంది. ఇది 9, ఇదెంత 8, ఇది 289 అవుతుంది ప్రస్తుతానికి టోటల్ స్కోరు. ఎంతమందికి 5 మందికి. సో డివైడెడ్ బై 5, 5 5లు 25, బ్యాలెన్స్ 39, 5 7లు 35, బ్యాలెన్స్ 4. 4/5 అంటే 0.8 సార్లు పోతుంది. సో ఆన్సర్ ఏ. 10 పర్సన్స్ యొక్క యావరేజ్ హైట్ 165 సెంటీమీటర్లు. సో టోటల్ ఎంత 1650. ద టాలెస్ట్ పర్సన్ ఈస్ 5 సెంటీమీటర్ టాల్ దెన్ ద సెకండ్ పర్సన్. ఇప్పుడు అందరికంటే ఫస్ట్ హైట్ ఉన్న అబ్బాయి సెకండ్ ఉన్న వాళ్ళకంటే 5 సెంటీమీటర్లు ఎక్కువ ఉంటాడు అనమాట. ఇఫ్ ది యావరేజ్ హైట్ ఆఫ్ ది రిమైనింగ్ 8 పర్సన్స్ ఈస్ 162. మిగతా 8 మందిది యావరేజ్ ఎంత అంటే 162 అంట. సో ఇంటూ 8 చేస్తే టోటల్ వస్తుంది 16, 48 ప్లస్ 1 49, 8 8, టోటల్ 1296. సో ఇందులో నుంచి తీసేసేద్దాం. ఎంత అవుతుంది 4, 5, 354. ఈ 354 ఎవరిది ఫస్ట్ ప్లస్ సెకండ్ది టోటల్ హైట్ అనమాట. మనకేం తెలుసు ఫస్ట్ది సెకండ్ ప్లస్ 5 సెంటీమీటర్. మనల్ని అడిగింది కూడా సెకండ్దే కనుక్కోమన్నాడు. సో ఫస్ట్ని సెకండ్ ప్లేస్లో మార్చేస్తే ఎంత అవుతుంది 354 ఈక్వల్ టు సెకండ్ ప్లస్ 5 ప్లస్ సెకండ్ 2 సెకండ్ ఈక్వల్ టు 354 మైనస్ 5 అంటే 349. ఇది 2 టైమ్స్ అనమాట, 2 సార్లు ఉంది. అప్పుడు యావరేజ్ అంటే ఎంత 349/2 ఎంత అవుతుంది 17, ఇంకొకటి పోతే 4. సో 174.5 అవుతుంది. యావరేజ్ వెయిట్ ఆఫ్ 5 కార్టన్స్. సో ఈ 5 వెయిట్లు యావరేజ్ ఎంత అంటే 44.4 అనమాట. అప్పుడు టోటల్ ఎంత అవుతుంది 20, 20 ప్లస్ 2 22, 20 ప్లస్ 2 22, పాయింట్ తర్వాత ఒక వాల్యూ, సో పాయింట్ తర్వాత 1, టోటల్ 222 అవుతుంది. ది యావరేజ్ వెయిట్ డిక్రీసెస్ బై 1 kg. 6th కార్టన్ ఈస్ ఇంక్లూడెడ్. ఇప్పుడు ఇంకొక దాన్ని మనం యాడ్ చేసామంటే యావరేజ్ వెయిట్ ఎంత అవుతుందంటే 1 kg తగ్గుతుందంట. అప్పుడు 6 ఇంటూ 43.4, టోటల్ ఎంత అవుతుంది 24, 18 ప్లస్ 2 20, 24 ప్లస్ 2 260.4 అవుతుంది. సో ఇది 260.4. వీటి రెండింటికి మధ్య వ్యత్యాసం ఎంత 38.4. సో ఇది 6వ దాని వెయిట్ అనమాట. 9 మెంబర్స్ యొక్క యావరేజ్ 32.
సో అప్పుడు టోటల్ ఎంత అవుతుంది? 9 ఇంటూ 32 18 27 ప్లస్ 1 28 టోటల్ 288. ఫస్ట్ 5 మెంబర్స్ది 22 అంటే యావరేజ్. అప్పుడు టోటల్ ఎంత అవుతుంది? ఇది 10 110 అవుతుంది. సో మైనస్ 110. ఇది 9 మెంబర్స్ది, ఇది 5 మెంబర్స్ది. లాస్ట్ 5 నెంబర్స్ది ఎంత అవుతుందంటే 38 అంట. అప్పుడు 5 ఇంటూ 38 40 15 ప్లస్ 4 19 సో 190. సో మైనస్ 190. ఇది ఎంతమందిది? లాస్ట్ 5 మందిది. ఇప్పుడు ఇది టోటల్ ఎంత అవుతుంది? 300. 9 మందిది ఎంత? 288. అప్పుడు ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. అంటే 5వ వ్యక్తిది 2 సార్లు రిపీట్ అయినట్టు. వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం ఎంతో అది 5వ వాళ్ళది. సో అది 12. ఒక ఫ్యామిలీ 4600, 5600, 4800, 3800, 6000 మొదటి 5 నెలలకి ఇంత ఖర్చు పెట్టారన్నమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? టోటల్ చేద్దాం ఎంత అవుతుంది అనేది. 8 8 16, 16 ప్లస్ 12 28, 11 15, 15 ప్లస్ 9 24. సో 24,800 అనమాట టోటల్. 24,800. ఇది ఎంతకి? 5కి. సో యావరేజ్ ఎంత అవుతుంది? 5 4లు బ్యాలెన్స్ 48. 9 సార్లు పోతే 45, బ్యాలెన్స్ 30 మిగులుతుంది. సో 60 అనమాట. 4,960 ఇది యావరేజ్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ యావరేజ్ 4,500 ఎలా అవుతుందని అడుగుతున్నాడు. ఇది 5 మందికి. 6 మందికి ఎంత అవుతుంది దీని యావరేజ్? 4,500. సో 6 ఇంటూ 4,500 ఎంత అవుతుందంటే 0 0 ఇది 30 24 ప్లస్ 3 27,000. సో టోటల్ 27,000 ఖర్చు పెడతాడు. ఎంత ఖర్చు పెడతాడు? 6వ వ్యక్తికి ఈ రెండింటికి మధ్య వ్యత్యాసమే ఖర్చు పెడతాడు. ఎంత? 2,200 ఖర్చు పెడతాడు.